హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చినటువంటి సంబంధి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇదేంటంటే √11 ప్లస్ 2√28ని ఎలా డివైడ్ చేయొచ్చు అనేది ఆప్షన్స్ కూడా ఇచ్చాము. ఒకసారి చూసుకుంటే కనుక 11కి 28కి దగ్గరగా ఉన్నటువంటి 2 నెంబర్స్ యొక్క రిలేషన్ని మనం అప్లై చేస్తూ అది సాల్వ్ చేయాలండి. ఇది దీని తాలూకా అంటే ఈజీ మెథడ్ అండి. ఓకేనండి. సో చూసుకుంటే కనుక 11ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే 7 + 4గా రాసుకోవచ్చు, ప్లస్ 2√74గా రాసుకోవచ్చు అండి. 7 × 4గా రాసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే 7 and 4 తీసుకున్నామో అదే 7 and 4ని అప్లై చేస్తూ రాసుకోవాలండి. సో రూట్లో మళ్ళీ పెట్టుకోవాలండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎలా వచ్చిందంటే a+b² ఫార్ములాని పోలి ఉంటుందండి. ఏది పోలి ఉంటుందండి? ఇక్కడ a+b² ఫార్ములాని పోలి ఉందండి. దాన్ని బేస్ చేసుకుంటుందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఏమవుతుందంటే a² + b² ప్లస్ 2ab అండి. 2ab అండి. అర్థమైంది కదండి. a² + b² ప్లస్ 2ab ఫార్ములాని అప్లై చేస్తూ ఫాలో అవుతుంది కదా. సో చూసుకుంటే ఇది a+b² ఫార్ములా కాబట్టి a² ఫార్ములా ఏంటంటే b² 2ab. రైట్ అండి. సో ఇలా రాసుకోవచ్చు అండి. రైట్. చూసుకుంటే ఇందులో ఏదంటే √7 అండి, ఇందులో బి ఏదంటే √4 అండి. సో చూసుకుంటే కనుక a+b² ఫార్ములా మాదిరిగా ఉంది కదా, √ఓవర్ పెట్టుకుంటామండి. ఈ రూట్కి స్క్వేర్కి అప్లై చేస్తే పోతే ఏమవుతుందంటే రూట్కి స్క్వేర్కి పోతే కనుక స్క్వేర్ రూట్కి పోతే కనుక 2కి స్క్వేర్ రూట్కి అప్లై చేస్తే ఏమవుతుందంటే √7 + √4 అవుతుందండి. √4 వాల్యూ ఎంత అంటే కనుక మనకి 2 అవుతుందండి. సో 7 + 2 అండి, సారీ √7 + 2 అండి, ఆప్షన్ 3 అండి. రైట్ అండి.